డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనితీరు విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలిగా మారింది. ముఖ్యంగా సీఎం పొజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ కాకుండా మినిస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజల అటెన్షన్ కూడా ఆసక్తికరంగా తమ వైపు తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇందులో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా తనదైన శైలిలో ముందడుగు వేస్తున్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎక్కడో ఎడారి దేశంలో ఇబ్బందులు పడుతున్నటువంటి సాటి తెలుగువాడిని, రాయలసీమ బిడ్డని తిరిగి స్వదేశానికి రప్పించడంలో లోకేష్ చూపిన చొరవ ఇప్పుడు ప్రశంసల జల్లు కురిపిస్తోంది. అసలు ఏం జరిగింది, అలానే ఈ 40 రోజుల ప్రస్థానంలో లోకేష్ మంత్రిగా తన పనితీరుని ఏ విధంగా ప్రదర్శించగలిగారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు. దామోదర్ ప్రసాద్ గారు, నమస్కారం. ఎలా చూడాలి ఈ ఘటనని? అంటే ఎడారి ప్రదేశంలో ఇరుక్కుపోయినటువంటి ఒక తెలుగు బిడ్డని సురక్షితంగా తన సొంత వాళ్ళ దగ్గరకు చేర్చేటువంటి ప్రయత్నంలో లోకేష్ చూపించినటువంటి చొరవని ఏ విధంగా చూస్తారు మీరు? ఈ చొరవ ఎందుకంటే ఆయన యువ నాయకుడుగా, ముఖ్యమంత్రి గారి కుమారుడుగా, మరి నందమూరి తారక రామారావు మనవడిగా ఒక రాజకీయ వారసత్వంగానే కాకుండా తన సొంత ప్రతిభా సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం ఇప్పుడు కలిగింది. ఎందుకంటే గతం ఆయన పడిపోయిన చోటే వెతుక్కోవాలని చెప్పేసి ఓడిన చోటే నిలబడి అక్కడ మంచి మెజారిటీ గెలుపొందడం కూడా ఆయన్ని అభినందించాలి. ముఖ్యంగా ఏమిటంటే, రాజకీయాలకు ఎందుకు వస్తారు ఎవరైనా కూడా? వేల కోట్ల డబ్బులు కొట్టేసి సంపాదించడానికో, లేదంటే భూములు భవనాలు ఆక్రమించడానికో, ఆ విధంగా తరతరాలకు తరగని ఆస్తులు సంపాదించి వాళ్ళు చేయడానికో కాదనే సత్యాన్ని వీళ్ళు తమ చేతల ద్వారా రుజువు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ వీళ్ళు ఈ రకమైన అవినీతి అక్రమాలకు తావులేదు. ప్రజల బాధే తమ బాధ. అంటే మనం తెలుగుదేశం అనే పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మరి ఎక్కడైనా కానీ తెలుగు ప్రజల ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి ఒక 40 ఏళ్ల క్రితం స్థాపించిన పార్టీ కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, ఎందుకంటే మన పిల్లలు ఇప్పుడు దేశ విదేశాల్లో చాలా ఉపాధి కోసం వెళ్తున్నారు. అక్కడ అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ఇక్కట్లలో పడుతున్నారు. అలాంటి సందర్భాల్లో వారిని గట్టెక్కించడం ఎట్లా, ప్రాణాపాయాలు ఏర్పడిన సందర్భాల్లో కూడా వాళ్ళని గట్టెక్కించి బయటికి తీసుకురావడం అనే విషయంలో మరి సమయస్ఫూర్తి, చొరవ ఈ 2 కూడా చాలా ముఖ్యము. అందుకు ఎవరితో, కేంద్ర ప్రభుత్వంతో, విదేశాంగ మంత్రితో, లేదా విదేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాలు కావచ్చు, దౌత్య కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ అధికారుల కృషి కూడా ఉంటుంది కాదు. కానీ నాయకత్వ దక్షతను నిరూపించుకునే సమయము ఇప్పుడు లోకేష్కి వచ్చింది. లోకేష్ కు దానికి అనుగుణంగానే స్పందిస్తూ ప్రజల్లో నాలుగుగా ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ కువైట్ ఇక్కడ ప్రాంతంలో అక్కడ ఇబ్బందిలో పడినటువంటి మన తెలుగు కార్మికుడిని వాళ్ళని రక్షించడానికి చూపే చొరవ కూడా ప్రశంసనీయము, అభినందన. ఏంటంటే కువైట్లో ఇరుక్కుపోయి అక్కడికి వెళ్ళే చాలామంది చాలా రకాలుగా ఇక్కడ దేశంలో బతకలేక పొట్ట చేత పట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇరుక్కుపోయి సొంత ఊరు అన్నమయ్య జిల్లా చింతపర్తికి మళ్ళీ తిరిగి రావడం, ఈ నెట్వర్కింగ్ చేసినటువంటి విధానం. ఎందుకంటే గతంలో కూడా ఆయన మంత్రిగా చేసిన అనుభవం ఉంది లోకేష్ గారికి. కానీ గతం కంటే ఇప్పుడు ఒక భిన్నమైన శైలిలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? రోజు ప్రజా దర్బార్ నిర్వహించడం, ప్రజల సమస్యల పైన ఫోకస్ చేయడం, గత 40 రోజుల ట్రాక్ రికార్డును చూస్తే కొన్ని ఇన్సిడెంట్స్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు ప్రజా దర్బార్ అనేది తన నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు పేద మధ్య ప్రజలు, రైతులు లేదా యువత వాళ్ళకు ఉపాధి సమస్యలు కానీ, ఆయన ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మరి వారి తండ్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణంలో కావచ్చు, సైబరాబాద్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో ఇతర సేవా రంగాలను కూడా అభివృద్ధి చేస్తే తప్ప ఉద్యోగాలు రావు. అది కాకుండా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం పార్టీలు ఈ వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేటువంటి ఒక వాగ్దానం అయితే చేసి దాన్ని అమలు చేయాలంటే ఇప్పుడు మనకు రాయలసీమలో మరి కదిరి, రాయచోటి లేదా అనేక ప్రాంతాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్తూ ఉంటారు. కువైట్ కావచ్చు, దుబాయ్, ఇలా చాలా తెలంగాణ నుంచి కూడా చాలా మంది వెళ్తారు. ఇది ఇక్కడి ప్రభుత్వాలు
అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు వెంటనే సమాచారం తెలిస్తే వాళ్ళు స్పందించి వాళ్ళ ప్రభుత్వ అధికారులు లేదా మంత్రుల దృష్టితో ప్రజాప్రతినిధుల దృష్టికి తెస్తే సత్వర పరిష్కారం అనేది చేయడానికి ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా, అది బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా నారా లోకేష్కి ఈ విషయం తెలియగానే ఆయన సంబంధిత అధికారులతో, విదేశాల్లోని దౌత్య కార్యాలయాలతో వాళ్ళతో సంప్రదించి ఎప్పటికప్పుడు ఆయన్ని వెనక్కు రప్పించడంలో చాలా ప్రశంసనీయమైనటువంటి చేశారు. అందుకు ఆయన అభినందించారు. ఇంకా ప్రజా దర్బారు విషయానికి వస్తే, ప్రజా దర్బారు ఆయన నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఆయన చేయాల్సిన మొదటి పని ఏమిటంటే విద్యాశాఖలో విద్యాశాఖ నాణ్యతను పెంచాల్సిన అవసరం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి మనం ఒక పెద్దల మాటను మనం గమనంలోకి తీసుకుంటే, రేపు భవిష్యత్తులో ఒక మెడికల్ లాంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి ఒక విజ్ఞానవంతమైన సమాజంలో విజ్ఞానం కలిగినటువంటి ఒక భావితర పౌరులు తయారు కాకపోతే మన విద్యా వ్యవస్థలో ఉన్న లొసుగులను పరిహరించి ఆ విద్యా వ్యవస్థ నైపుణ్యాలను పెంపొందించి వారి పరిజ్ఞానాన్ని పెంపొందించి ప్రపంచంలో ఎక్కడైనా సరే మన పిల్లలు ఒక ధైర్యంగా సాహసంతో తమ నైపుణ్యాలు ప్రదర్శించి ఉద్యోగాలు చేసుకోగలిగినటువంటి ఒక సామర్థ్యాన్ని పెంపొందించే ఒక ఉపకరణంగా విద్యను మనం అందించాలంటే విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి ఒక మెరుగైనటువంటి సమాజ నిర్మాణానికి దాన్ని ఒక వాహికగా ఉపయోగించుకోవాలి. ఆ కృషిలో ఒక తొలి ప్రయత్నం ఇంకా మన నారా లోకేష్ గారు చేస్తున్నారు. మరి మిగతా పెద్దలు ఈ విషయంలో ఏంటంటే అనేక విద్యారంగంలో విశేష అనుభవం కలిగినటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు మన రాష్ట్రంలో, పొదవలేదు. వాళ్ళ యొక్క నిపుణుల యొక్క సలహాలు కూడా స్వీకరిస్తూ మన విద్యారంగాన్ని ఏ విధంగా అంటే ప్రాథమిక స్థాయి నుంచి మరి యూనివర్సిటీ స్థాయి వరకు ఏ విధంగా ప్రజల్లో వివిధ స్థాయిల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని కేంద్రం కూడా కొత్త విద్యా విధానం తీసుకొచ్చింది. అదిగా ఇప్పుడిప్పుడే అమలుకు ప్రారంభిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ విషయంలో కేంద్రం యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ వారు రాష్ట్రంలో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ప్రాథమిక స్థాయి నుంచి కూడా చాలా పాఠశాలకు ఇప్పుడు ఇంతకుముందు మహిళలు బాలికల పాఠశాలకు కానీ ఇతర మరుగుదొడ్డి లేని పరిస్థితి ఉంది. అలాంటివి ఏమన్నా ఉన్నాయని గుర్తించి అక్కడ ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపరచడం ఒకటి. రెండోది పాఠశాల గదులు, బ్లాక్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇతర. ఈ మధ్యకాలంలో ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు వచ్చి కూడా సర్టిఫికెట్స్లో ఉన్నటువంటి లోపాల వలన కొంతమంది దివ్యాంగ విద్యార్థులు, ఒక 21 మంది దివ్యాంగ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రి జీవో ఇచ్చి ఆ సమస్యని పరిష్కరించడం. అలానే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు విద్యా సంస్థల్లోనే ఉండిపోయినాయి అనేటువంటిది ఒక 2-3 రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. వీటిపైన కూడా ఆయన రియాక్ట్ కావడం. సో అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని సంస్కరించడంతో పాటు లోపాలను సవరించేటువంటి ప్రయత్నంలో లోకేష్ అనుసరిస్తున్నటువంటి విధానం ప్రజల ప్రశంసలు అందుకుంటుంది అని అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఆయన మన ఐఐటీలో ఆ వికలాంగ మన దివ్యాంగులు అంటున్నాం మనము. ఆ దివ్యాంగ విద్యార్థులకు మనం ప్రభుత్వాలు లేదా ఇక్కడున్న మంత్రులు లేదా ఇతర అధికారులు కనుక సకాలంలో తోడ్పడగలిగితే మరి 25 మందికి మన ప్రతి జాతీయ విద్యా సంస్థల్లో సాంకేతిక విద్యా సంస్థల్లో వాళ్ళు ప్రవేశ అర్హతను పొందడము, దానికి ఏది అవరోధంగా ఉందో దాన్ని తొలగించడము, ఆయన ఆగమేఘాల మీద అధికారులతో సంప్రదించి ఆ బోర్డులో ఎవరెవరికి ఏం మాట్లాడాలో ఏ మార్కులు చేయాలో ఆ సర్టిఫికెట్లో ఆ మార్కు ఏం చేస్తే వాళ్లకు అర్హత పొందుతారనేటువంటి వాస్తవాన్ని గుర్తించి ఆయన ఆ రకంగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి తగిన ఆదేశాలు ఇస్తూ వారు పిల్లలు మన దివ్యాంగులు 25 మంది ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడానికి ఇది నిజంగా చాలా గొప్ప కృషి అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారో, పదవులు వచ్చే వరకు ఏదో వాగ్దానాలు చేస్తారు, వాళ్ళు పదవులకు వస్తారు, జలసాలు చేసుకుంటూ ఉండడమే ఎక్కువ మందిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో మనం చూస్తున్నాం. అలా కాకుండా యువకుడు అయినప్పటికీ కూడా చాలా ఇప్పుడు ఎందుకంటే ఆయన సామర్థ్యాన్ని దక్షతను చూపించే విధంగా ఆయన వ్యవహరించి ఒక దివ్యాంగులు 25 మందికి జాతీయ సంస్థల్లో ప్రవేశాలు పొందడానికి చాలా తోడ్పడ్డాడు, కృషి చేశారు. అది చాలా అభినందనీయం. ఇది మిగతా వాళ్ళు కూడా మార్గదర్శకంగా తీసుకుని తమ మంత్రిత్వ శాఖల్లో నిరుపేదలకు, రైతులకు, కార్మికులకు, ఎవరో బాధితులకు, మహిళలకు ఏ విధంగా తోడ్పడగలమో చిన్న విషయాలు పరిష్కరిస్తే కూడా కొన్ని
వాళ్లకు ఎంతో ఊరట కలిగించే విధంగా ఉంటుంది. ఆ విషయాలన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పినట్టున్నారు. కాబట్టి నారా లోకేష్ యొక్క ఈ కృషిని ప్రశంసిస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని, అంటే ఆయన ఈ మెరుపు వేగంతో తీసుకున్న ఈ చర్యలు కావచ్చు, ఈ కార్యాచరణ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుని ఆ రకంగా తమ తమ మన మంత్రిత్వ శాఖల్లో ప్రజలను ఆదుకోవడానికి ఏ విధంగా ముందుకు రాగలిగే అంశాన్ని వాళ్ళు గుర్తిస్తే అది ప్రభుత్వానికి చాలా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనరల్గా ఏంటంటే పవర్ సెంటర్స్ ఎక్కువగా ఉంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ ఒక వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, ఇంకో వైపు నుంచి లోకేష్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, అలానే బీజేపీ వైపు నుంచి ఇంకొకరు, ఒక 4-5 దిశల్లో జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో కానీ, అలానే పరిష్కారాల విషయంలో, సమస్యల పరిష్కారాల విషయంలో కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే ఈ 40 రోజుల్లో ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు బాబు తీరిక లేకుండా, క్షణం తీరిక లేకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల కలిగి తిరుగుతూ హైదరాబాద్ కూడా వచ్చి వెళ్ళారు. వారు మన తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించారు. మరి రాజ్యాంగం 19 షెడ్యూల్తో లేదా 2 రాష్ట్రాల మధ్య విభజన చట్టం ప్రకారం పరిష్కారం చేసుకునే విషయాల్లో అది ఉభయ రాష్ట్రాలకు మేలు కలిగిస్తుంది. కొన్ని ఇప్పటికే అంగీకరించిన అంశాలు ఉన్నాయి. మరి కేసీఆర్ లాంటి వాళ్ళు అడ్డుపుల్లలు వేస్తూ మళ్ళీ దానికి మరీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం అనేది సరైంది. ఏం శత్రువులు ఎవరు కాదు కదా, మన సోదరులే వేరే ఇల్లు కట్టుకున్నారు అనుకుని ఆయన కూడా పెద్ద మనిషి సహకరిస్తే అనుచితమైన ఆరోపణలు చేయడము, రెచ్చగొట్టడము, మళ్ళీ సోదర భావాన్ని సౌభ్రాత్యం దెబ్బతీయడం అవుతుంది. టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ విషయాన్ని గుర్తించాలి. 2 రాష్ట్రాల ప్రజల మధ్య స్నేహ సౌభ్రాత్వాన్ని పెంచుతూ, సహకారాన్ని, స్నేహాన్ని పెంచుతూ ఉండే విధంగా వ్యవహరించాలి. కానీ అది మనము వేరే విధంగా వ్యవహరిస్తే అది చేతులారా చేసినట్లు అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారు. ఆయన పరిధిలో ఆయన కూడా మెరుగ్గానే సమీక్షలు చేస్తూ ఆయన కూడా మెరుగ్గానే పనిచేస్తున్నారు. అది ఎవరి మధ్య ఇతరుల ఒక్కటే గుర్తించాలి. మొదట ఆయన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, తమ మంత్రిత్వ శాఖల పైన అవగాహనను, పట్టును పెంచుకోండి, ప్రజా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మీ ప్రజల్లో మమేకమవుతూ ప్రయత్నాలు చేయండి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మంత్రివర్గ సమావేశం కూడా చెప్పినట్టు మన వార్తలు చూడాలి. కాబట్టి అది సముచితమైనది. ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా దాదాపు 75 ఏళ్ల వయసులో కూడా మరి ఎందుకంటే చాలా నష్టపోయిన గత ప్రభుత్వ హయాంలో ఒక నిర్లక్ష్యం, విధ్వంసం, వినాశనం, అవినీతికర నిర్ణయాల వల్ల రాష్ట్రం చాలా పూలు చేయలేని నవ్యాంధ్రాన్ని ముందే విభజన వల్లే ఒక నష్టం జరిగితే ఈ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల యొక్క ఒక పార్టీక దృక్పథం వల్ల చాలా నష్టపోయినటువంటి అభిప్రాయము మన నవ్యాంధ్ర ప్రజల్లో ఉంది. దానికి తోడు ఈ రకమైన విధ్వంసం, సుపరిపాలన అందించే బదులు ప్రజల మధ్య కులతత్వాలని, ప్రాంతీయ విద్వేషాలను పెంచేటువంటి చర్యలను, దౌర్జన్యాలను, గూండాయుధాన్ని పెంచడము, ఈ పంచభూతాలను అపడించేటువంటి స్టాండ్, వైన్ ఇలాంటివన్నీ, ఇసుకను, అదేవిధంగా మద్యాన్ని అమ్ముకోవడం, 100,000 కోట్లు కొల్లగొట్టడము, స్థలాలు కొట్టేయడము, ఇవన్నీ కూడా ఎంత ఘోరంగా జరిగినాయో. మరి నష్టమే ఎంతవరకు ఉందని అంతలా వేయలేకపోతామని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అది నిజమే కావచ్చు. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి నష్టం గతంలో, అంటే విభజన కంటే ఎక్కువ, విభజన వల్ల కంటే కూడా ఈ యొక్క అధ్వాన్న అవినీతికర పరిపాలన వల్ల రాష్ట్రం నవ్యాంధ్ర ఎక్కువగా నష్టపోయింది అనేటువంటి మాట వీళ్ళు చెప్తున్నారు. ఇంకా దానికి ఉదాహరణగా పోలవరం జాతి ఇప్పుడు నవ్యాంధ్రకు జీవనాడి, ఆ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టులో మరి స్పిల్వే కావచ్చు లేదా మిగతా ఈ నిర్మాణాలని గాలికి వదిలేయడం వల్ల భారీ నష్టం సంభవించిందని చెప్తున్నారు. మళ్ళీ అది కేంద్రం భరించినా, రాష్ట్రం భరించినా ప్రజల సొమ్మే కదా అది. కాబట్టి ఎవరైనా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా, ఈ నాయకుడు అని కూడా ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇది ప్రజల ఆస్తి, మన ఆస్తి, మనం ఎవరితో నష్టపోతుంది అనేటువంటి అభిప్రాయాలు కాకుండా పోలవరం ఒకటి, 2 రాజధాని ప్రాంతాన్ని నిర్మించుకుంటే ఇప్పటికే మరి కొన్ని వేల మందికి ఉపాధి, అమరావతి పరిసర ప్రాంతాల్లో అక్కడ నిర్మాణం చేయవలసినటువంటి కేంద్ర విద్యా సంస్థలు కావచ్చు, అనేక ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు, ఇంకా రైలు మార్గాలు, ఇంకా అమరావతి, అనంతపురం వంటి ఎక్స్ప్రెస్ హైవే మార్గాలు లేదా ఉత్తరాంధ్రను కలిపేటువంటి మార్గాల్ని అభివృద్ధి చేసి ఉంటే కూడా ఒక ప్రాతిపదిక, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం గతంలో జరిగిన తప్పిదాలను సవరించే దిశగా అడుగు వేయగలుగుతుందా?
ప్రాంతీయ విద్వేషాలు రాకుండా చేయాల్సింది ఏమిటంటే ఇప్పుడు 4-5 గంటల్లో రాజధానికి వచ్చి వాళ్ళు 10-10:30కు ఇక్కడికి వచ్చి పనులు చూసుకుని సాయంత్రం మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ఒక శీఘ్ర రహదారులు, వేగంగా ఇంటికి వెళ్ళగలిగే సౌకర్యాలు అవన్నీ కల్పించగలిగితే ఈ ప్రాంతీయ విద్వేషాలు, అసమాన కొట్టే శక్తుల యొక్క ఈ పన్నాగాలను అడ్డుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించినట్టుగా కనిపిస్తుంది. ఈ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే, ఎందుకంటే రెండోది 2 ఐటీ నగరాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 12 లేన్ల రహదారి నిర్మించడానికి కేంద్రం గడ్కరీ గారు ఉపరితల రవాణా శాఖను అంగీకరించారు. వాళ్ళు సహకరించడానికి సిద్ధంగానే ఉన్నారు. గడ్కరీ గారు మనకు తెలుగు ప్రజలు అంటే కూడా చాలా అభిమానమైనకు. అందులోనూ మనం నిర్దిష్టమైన ప్రతిభాంతో ముందుకు వెళ్తే మరి ఆయన తప్పకుండా అంగీకరిస్తా. ప్రధానమంత్రి గారు కూడా అదేవిధంగా కేంద్ర హోంమంత్రి గారు కూడా, ఇప్పుడు కేంద్రం ఉన్న మంత్రులు కూడా చాలా మంది మనకు 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా నవ్యాంధ్రకు సహాయపడడానికి, కోలుకో విధంగా చేయడానికి కూడా తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా వాళ్ళ హామీలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి దాన్ని అందిపుచ్చుకోండి. మీరు ఎప్పటికప్పుడు ఏం కావాలి, ఏం చేస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయి, మేలు జరుగుతుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వాణిజ్యము ఇతర అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయనే అంశాన్ని గుర్తించాలి. మంత్రులందరూ కూడా, లోకేష్ ఒకడే కాదు లేదా పవన్ కళ్యాణ్ ఒకడే కాదు, అందరూ కూడా అన్ని వర్గాల అన్ని మంత్రులందరూ కూడా ఈ వాస్తవాలను గుర్తించి తమ నియోజకవర్గాలతో పాటు తమ శాఖల్లో అమలు చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం. థ్యాంక్ యూ దామోదర్ ప్రసాద్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసింది. ఇది లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గత కొద్ది రోజుల్లోనే సత్ఫలితాలు ఇచ్చాయని దామోదర్ ప్రసాద్ గారు చెప్తున్నారు. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నటువంటి సాటి తెలుగు వాడిని తీసుకురావడంలో ఆయన చూపించినటువంటి చొరవ ఖచ్చితంగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుందంటున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో అనుసరించాల్సినటువంటి విధానాలపైన మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగం పంచుకుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అనేది సాధ్యమవుతుందనేది ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.